ప్రేమించాడు, దుర్దశలు కూడా ప్రేమిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ టు గాడ్, ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ. నిజమైన స్నేహితుడు ప్రాణం పెట్టడానికి కూడా వెనకడ్డట. నేను ఈ మాటలు చెప్తుంటే బైబిల్లో ఒక ఇద్దరు స్నేహితులు నాకు కనపడుతున్నారు పిల్లారా. ఆ స్నేహితులు ఎవరంటే దావీదు, జోనాథాన్. ఆమేన్, గ్లోరీ టు గాడ్. వారి బంధము, వారి స్నేహము బంధాన్ని బట్టి కలగలేదండి. వారి యొక్క స్నేహము వారి యొక్క కులాన్ని బట్టి కలగలేదండి. వారి యొక్క స్నేహము వారి యొక్క విద్యను బట్టి కలవలేదండి. వారి స్నేహము అగాపే ప్రేమను బట్టి కలిసిందండి. గ్లోరీ, హల్లెలూయా. దావీదు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, దావీదు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ స్నేహితుడి కోసం ఈయన నిలబడ్డాడట. నిలబడాడా లేదా? ప్రాణాన్ని కాపాడాడా లేదా? మరి ఈ రోజుల స్నేహాలు ఎట్లా ఉన్నాయి చెప్పండి? ప్రాణం తోడేసే, ప్రాణం తీసేసే స్నేహాలు ఉంటాయి. నమ్మక ద్రోహమైన స్నేహాలు, అయ్యయ్యో ఎంత ఘోరం. ఈ లోకమే ప్రియులారా ఆ విధంగా తయారైంది. మన దగ్గర మన మాట చెప్తారు, ఇంకొక దగ్గర పోయినప్పుడు ఇంకొక మాట చెప్తా ఉంటారు. అయ్యో ఎంత ఘోరమైన పరిస్థితి. నిజమైన స్నేహం విలువ తెలియదు. దే డు నాట్ నో ద ట్రూ అండ్ రియల్ వాల్యూ ఆఫ్ ది ఫ్రెండ్షిప్. నిజమైన స్నేహం ఏమిటి? నిజమైన స్నేహం ప్రాణం పెడుతుంది. నిజమేనా? చెప్పండి, నిజమేనా? హల్లెలూయా. యేసు ప్రభు యూదాయిస్కరియోతు దగ్గర పోయి స్నేహితుడా కానీ అన్నాడు. స్నేహితుడా వచ్చిన పని ఏందో కానీ అన్నాడు. నిజంగా స్నేహితుడేనా? నిజంగా స్నేహితుడేనా? స్నేహితుడైతే యేసుని పట్టిద్దురా? దొంగ స్నేహితుడు. నిజమే ప్రియులారా, చాలా మంది ఈ విధంగానే ఉంటారు. కపట సహోదరులు. పైకేమో వందనాలు చెప్తూ ఉంటారు, ఆ తర్వాత లోపల అన్ని కుట్రలు చేస్తూ ఉంటారు. దేవుడు వారిని క్షమించునుగాక, దేవుడు వారికి మారు మనసు దయచేయునుగాక, దేవుడికి దాని గురించి ప్రత్యక్షత వాళ్ళకి ఇచ్చునుగాక. నిజమైన స్నేహం క్షేమాన్ని కోరుకుంటుంది. నిజమైన స్నేహం ప్రార్థన కోరుకుంటుంది. నిజమైన స్నేహం అనేక విషయాలు పంచుకుంటుంది. ఈరోజు మనల్ని నిజమైన స్నేహితులుగా దేవుడు మారమంటా ఉన్నాడు. చెప్దాం ఈ మాట. నిజమైన స్నేహితులుగా మారదాం చెప్పండి. నేను నిజంగా ప్రవక్తకి స్నేహితుడిని అయితే నేను ప్రవక్త పక్షాన్ని నిలబడతాను. ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని అవమానాలు కలిగినా, ఎన్ని ఇరుకు ఇబ్బందులు కలిగినా నేను ప్రవక్తతోనే నిలబడతాను. మీరు డేర్ చేయగలరు చెప్పండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిజమైన స్నేహితుడు బ్రదర్ బ్రహ్మ నీకు అయినట్లయితే ఈ వర్తమాన విషయంలో నువ్వు ఎన్నడూ సిగ్గుపడవు, ఎవరి దగ్గర సిగ్గుపడవు, ఎవరి దగ్గర రాజీ పడవు. చెప్పొచ్చా మాట? హల్లెలూయా, హల్లెలూయా. చదవండి, ఇంకా చదవండి 14 మాట. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నాకు స్నేహితులయ్యుందురు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు నాకు ఎప్పుడు స్నేహితులు అవుతారు? నా మాటకు లోబడ్డప్పుడు. ఎప్పుడు స్నేహితులు అవుతారు? నేను చెప్పింది చేసినప్పుడు. ఎప్పుడు స్నేహితులు అవుతారు? నా మాటకి మీరు విలువ ఇచ్చినప్పుడు. నోటి మాటతో చెప్పడం, యువర్ మై ఫ్రెండ్ బ్రదరు, యువర్ మై ఫ్రెండ్ అండి, యువర్ మై ఫ్రెండ్ అండి, నోటితో చెప్పడం కాదు. నో సార్, నోటితో చెప్పడం కాదు. ఆయన ఆజ్ఞలను మనం పాటించినప్పుడే మనం ఆయనకి స్నేహితులం అవుతాము. ఓకేనా? 15వ మాట అండి. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగుడు. కూలోడికి ఏం తెలుసు ఆ యొక్క యజమానుడి యొక్క హృదయంలో ఏముందో? కూలి పని చేసి అతనికి ఏం తెలుసు అండి? దాసులకి ఏం తెలుసు అండి? యజమానుడికి ఏం చేస్తున్నాడు, అతని ప్లాన్ ఏంటో, అతని ఉద్దేశాలు ఏంటో, అతను ఏం చేయబోతున్నాడు, ఆయనకేం తెలుసు? ఆయనకేం తెలియదు. మరి ఎవరికి తెలుసుదట? చదవండి సిస్టర్. దాసుడు తన యజమానుడు చేయదని ఎరుగుడు కనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. 2000 సంవత్సరాల క్రితమే యేసయ్య మనల్ని ఏమని పిలిచాడు చెప్పండి? శత్రువులు అన్నాడా? మరి ఏమన్నాడు చెప్పండి? మీ పక్క వాళ్ళతో చెప్పండి, నేను బ్రదర్ బ్రహ్మ స్నేహితుడిని చెప్పండి. మీకు అర్థం కాలేదు, నా వైపు అంతే చూస్తున్నారు. నేను బ్రదర్ బ్రహ్మ స్నేహితుడిని, ఆమె ఫ్రెండ్ బ్రదర్ బ్రాహ్మణం. క్లోరీ గాడేమే చెప్పుకున్నారా? చెప్పండి చెప్పండి చెప్పండి. ఇఫ్ యూ రియల్లీ లవ్ దిస్ మెసేజ్, మీరు నిజంగా ఈ వర్తమానాన్ని ప్రేమిస్తే చెప్పండి చెప్పండి చెప్పండి, ఈ వర్తమాన ప్రకారం జీవించకుండా ఉండలేరు. ఆమెనేనా? ఈ వర్తమానాన్ని చెప్పకుండా ఉండలేరు. మీరు పాట పాడినా ఈ వర్తమానం ఏముంటుంది, మీరు ప్రసంగం చేసినా ఈ వర్తమానం ఏముంటుంది, మీరు కుటుంబ ప్రార్థన పెట్టుకున్నా ఈ వర్తమానం ఏముంటుంది,
మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ వర్తమానంతో కలిసి నడిచి వెళ్ళిపోతారు మీరు. దట్ ఈస్ ద రియల్ ఫ్రెండ్షిప్ మై బ్రదర్. హల్లెలూయా. ఈరోజు నేను వర్తమాన స్నేహితులు కానీ లేకపోతే వర్తమాన విశ్వాసులందరూ ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాను. మనమందరము మన ప్రవక్తకి స్నేహితులమై ఉన్నాము. చెప్పండి. వీఆర్ నాట్ ఎనిమీ టు బ్రదర్ బ్రానమ్. నో సార్, బట్ వీఆర్ ద ఫ్రెండ్స్ ఆఫ్ బ్రదర్ బ్రానమ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి ఈ మాట మీ గుండెల్లో గుచ్చుకోనివ్వండి, మీ మనసులో నాటుకోనివ్వండి. నేను ప్రవక్తకు స్నేహితుడై ఉన్నాను, మలాకి 4 స్నేహితులు ఉన్నాను. చెప్పొచ్చు మాట. హల్లెలూయా. ఈ వర్తమానంలో నేను ప్రారంభ దినాల్లో ఈ వర్తమానం గురించి బయట మాట్లాడాలంటే నా మీద 10 నాటు బాంబులు వేసినట్టు భయపడేవాడిని. ఎవరన్నా నన్ను అడుగుతారు, ఏమయ్యో ఇదిగో నువ్వు వేసినామడు అంటగా, నువ్వు బ్రెనహం బ్యాచ్ అంటగా. అప్పుడు నేను అంటాను, అవన్నీ నీకు ఎందుకు లేవాయి, ఇప్పుడు వచ్చిన సంగతి చెప్పరాదు. ఎంత దాటవేత చూసారా అంటే దాని గురించి చెప్పాలంటే భయం ఉండేది. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, సంఘశాఖలో నన్ను దూరం పెడతారేమో, ఇంకా అనేక మంది నన్ను దూషిస్తారేమో, నా మీద చెడ్డ ప్రచారం చేసి నా మీద స్టాంప్ వేసి నన్ను అబద్ధ బోధకుడని నన్ను జనంలో నుంచి వేరు చేస్తారేమోని భయపడిపోయావాన్ని. కానీ ఎప్పుడైతే నిజమైన వాక్యం నన్ను తాకిందో, ఎప్పుడైతే నిజమైన వర్తమానం నన్ను దర్శించిందో, వాక్యం కోసం నింద, దేవునికి మహిమ. హల్లెలూయా. నన్ను నా సెకండ్ ఇన్నింగ్స్లో నన్ను ఎక్కువగా బలపరిచిన ఆ ప్రసంగం ఏంటంటే, దేవుని వాక్యము సమస్త అవిశ్వాసంలో నుండి వేరవుటకు పిలుచుచున్నది. చెప్పండి. టోటల్ సపరేషన్, పూర్తిగా వేరవటం. ఎంతమంది ఇష్టపడతారు ఈ మాట? సంఘ శాఖల నుంచి పూర్తిగా విడుదల పొందాలి అని ఎంతమంది నమ్ముతారు? చెప్పండి. త్రిత్వ బోధల నుండి, త్రిత్వ సహవాసాల నుండి పూర్తిగా విడుదల పొందాలి, వేరవ్వాలి అని ఎంతమంది నాతో అంగీకరిస్తారు? ఎంతమంది ఏకీభవిస్తారు? చెప్పండి. థ్యాంక్స్ బీ టు గాడ్. నేను నమ్ముతున్నాను. ఇదిగో ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో ఒక పక్షిరాజు స్వరం వినబడుతుంది. ఏమని? మహాపబులో నుంచి నా పిల్లారా బయటికి రండి, నా ప్రజలారా బయటికి రండి అంటుంది. టోటల్ సపరేషన్. ఆమేన్. పూర్తిగా వేరవుట. ఇష్టపడతారు ఈ మాట? బికాస్ ఐ లవ్ మై బ్రదర్ బ్రానమ్. అందుకోసం నేను పూర్తిగా వేరైపోయాను. ఈ రాత్రి ఈ ప్రత్యక్షత ఒక్కొక్కరు హృదయాల్లో పడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మీరు మాట్లాడితే వర్తమానమే అయ్యి ఉండాలి. ఆమేన్. బ్రదరు, నేను వారపత్రికలు చదువుతాను, నేను దినపత్రికలు చదువుతాను. ఈ పత్రికల నుంచి నువ్వే ఒక పత్రికవి. ఆమేన్. యు ఆర్ ద ఎపిస్టిల్ ఆఫ్ దిస్ ఎండ్ టైమ్ మెసేజ్. ఈ అంత్యకాల వర్తమానానికి నువ్వే ఒక పత్రికవి, నువ్వు రాయబడిన పత్రికవి. తెలుసా నీకు ఆ సంగతి? ఎంతమంది ఇష్టపడతారు ఈ మాట? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను అంటాను ప్రియులారా, మన జీవితాన్ని చూసిన వాళ్ళు మన జీవితంలో వాక్యం ఉందని చూడాలి, మన జీవితంలో వర్తమానం ఉందని చూడాలి. తీసుకున్నాను బాప్తిసం, తీసుకున్నా. ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నా, చర్చికి వెళ్తున్నా, దృశ్యం భాగం కడుతున్నా. కానీ ఒక మెసేజ్ ఉందండి, అది మీకు చెప్పనివ్వండి. దేవునికి స్తోత్రం. వాట్ ఈస్ ద సైన్ ఆఫ్ ఏ బిలీవర్? హల్లెలూయా. ఒక విశ్వాసి, ఇతడు ఒక విశ్వాసి అని చెప్పడానికి సూచన ఏమిటి? బ్రదర్ బ్రహ్మం చెప్పిన కోడ్ నేను చదువుతాను. చదవమంటారా? ఎంతమంది ఆమె చెప్తారు పిల్లారా? గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఓకే, చదవమంటారా? చెప్పండి. ఆమేన్. ఓకే, చాలా ఉన్నాయి కొటేషన్లు, 1-2 మాత్రమే చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఊసే ఇది ఏమిటంటే, పరిశుద్ధులకు ఒకసారి అప్పగించిన బోధ నిమిత్తం పోరాడుడైన వర్తమానము 1953వ సంవత్సరం 6వ నెల 14వ తారీఖు. దేవునికి స్తోత్రం. పేర నంబర్ 63 చదువుతున్నాను. ఊసే మనం చెప్తాము, ఓ హియర్ ఇస్ ద సైన్ ఆఫ్ ఎ బిలీవర్. ఇక్కడ ఒక ఏంటి అందరూ మౌనంగా ఉన్నారేంది? ఓ ఏమో ఏంది మౌనంగా ఉన్నారు మీరందరూ? హల్లెలూయా చెప్పరా? నేను చదివేటప్పుడు ఆమె చెప్పరా? నేను బుర్రగా చెప్తున్నానా? మీరు అలా మౌనంగా ఉంటే ఎలాగా? వినాలా? చెప్పుకో అన్నట్టు కూర్చున్నారు మరి. గ్లోరీ. ఇది ఒకసారి చెప్పలు గట్టిగా కొట్టండి. పక్కనోళ్ళు కూడా నిద్ర లేవాలా? హల్లెలూయా. చదువుతున్నానండి. హియర్ ఇస్ ద సైన్ ఆఫ్ ద బిలీవర్. ఇక్కడ విశ్వాస యొక్క సూచన ఒకటి ఉన్నది. హి గోస్ టు చర్చ్. అతడు మందిరానికి వెళ్తాడు.
హీఈస్ ఎ గుడ్ మ్యాన్, అతను మంచివాడు. హీ పేస్ హిస్ డెబ్ట్స్, అతను తన అప్పులను తీర్చుకున్నాడు. దట్స్ ఫైన్, అది మంచిదే. చర్చికి వెళ్తాం మంచిదని మీరు అనలేమా? ఏం మనుషులబ్బా మీరు, రమ్మంటారు. చర్చికి వెళ్ళటం మంచిదని ఎంతమంది నమ్ముతారు? చెప్పండి అబ్బా. చర్చికి వెళ్ళటం మంచిదేనా? బ్రదర్ జీవన్, గాడ్ బ్లెస్ యూ. చర్చికి వెళ్ళటం మంచిదేనా? గ్లోరీ, హల్లెలూయా. చర్చికి వెళ్ళటం ఎంతమంది ప్రేమిస్తారు? డూ యూ లవ్ టు గో టు చర్చ్? మీరు సంఘానికి వెళ్ళటం ఇష్టపడతారా? హల్లెలూయా. అది కాదులే వరం గారు, ఈ రోజుల్లో సంఘం ఎందుకు సార్, ఇంట్లో 7 ముద్దలు పెట్టుకొని కూర్చోక అంటారా? యూ మస్ట్ గో టు చర్చ్. నువ్వు ఖచ్చితంగా చర్చ్కి వెళ్ళాల్సిందే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చర్చికి వెళ్ళటం మంచిదేనా? మీ పక్కన వాళ్ళు అడగండి ఆ మాట. చర్చికి వెళ్ళటం మంచిదేనా అని అడగండి. చర్చికి వెళ్ళటం మంచిదేనా? ఏ నవ్వుతున్నారు ఏంది మరి? అంటే అది నా ప్రసంగం అంటే మీకు ఎంత జోకులాగా ఉందన్నమాట. చర్చికి వెళ్ళటం మంచిదేనా? హల్లెలూయా. ఏం పోతాం పాది గారు, పోయిన కానీ పాది గారు తిడతా ఉంటాడు, ఆ ప్రసంగాల్లో ఒకటే పడుతూ ఉంటాడు. వాట్ ఈస్ ద యూజ్ అబ్బా? పోయి ఉపయోగం ఏంటి? ఆ గొట్టంలో చూసుకుంటే సరిపోయింది కదా. మన దేవుడు గొట్టపు దేవుడు కాదు. అవర్ గాడ్ ఇస్ నాట్ గాడ్ ఆఫ్ ట్యూబ్, అవర్ గాడ్ ఇస్ గాడ్ ఆఫ్ ఫెలోషిప్. చెప్పండి, చెప్పండి. హల్లెలూయా. ఒక పెద్ద పాస్టర్ గారు, మన ప్రశస్త సహోదరుడు సేవకులు ఇలా చెప్తాడు. ఒక ఆయనంట ఫోన్ చేసిందంట, ఇదిగో పాస్టర్ గారు, నా దగ్గర కొంత కానుక ఉంది, నేను కానుక ఇవ్వాలనుకుంటున్నానంట. అనగానే సరే అయ్యా, నువ్వు చర్చికి రావట్లేదు కదా, మరి చర్చికి రాకపోయినా కానుకలు ఇవ్వటం మాత్రం వదిలిపెట్టలేదు, నేను కానుకలు ఇస్తాను. అప్పుడు నువ్వు వారం ఎక్కడ వింటున్నావు అంట. నేను గొట్టంలో వింటున్నాను అంట. ఆ గొట్టానికే కట్టానట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ గొట్టానికే కట్టరాబాయనంట. ఆ గొట్టమే నీకు బహురాత్రి రోజు ఇస్తుంది, ఆ గొట్టమే నీకు అన్ని చేస్తుంది అబ్బాయి. మితిమీరిన జ్ఞానం, నాన్ సెన్స్. చెప్పండి, వెరితనమా కాదా? చెప్పండి పిల్లలు, చెప్పండి. ఇప్పుడు ఇది గొట్టం ఒకటి వస్తుంది, ఇదిగో గొట్టం. అమ్మో నా మనవరాలు, దేవునికి స్తోత్రం. గొట్టం వస్తుంది, ఈ గొట్టాన్ని పట్టుకున్న ఏదైనా సెన్సేషన్ ఉంటుందా? అనుభూతి ఏమైనా ఉంటుందా? ఉండదు. అయితే ఇప్పుడు నేను ఇక్కడ వెళ్తున్నాను, నేను పని కట్టుకొని వెళ్తున్నాను. బ్రదర్ గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు సెన్సేషన్ ఉంటుందా? స్పర్శ ఉంటుందా? వేడి తగులుతా? చెప్పరండి బా మీరు. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫెలోషిప్. ఇది సహవాసం యొక్క శక్తి. ఎంతమంది ఇష్టపడతారు ఈ మాట? హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమైందా? ఆమేన్, ఆమేన్. ఒకడైతే 1000 మందిని దొరుకుతాడు, మరి ఇద్దరైతే? మీకు తెలియని వాక్యాలు చెప్పండి. మీకు తెలిసిన వాక్యాలే గుర్తు చేస్తూ ఉంటాను. ఒకడు 1000 మంది తరుమును, ఇద్దరైతే 2000 మంది తరువును. అదే కదా? అది కాదు కదా? మరి ఎన్ని వేల మంది? 10,000 మంది అంట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యూనిటీ. అది ఐక్యతలో ఉన్న శక్తి, అది సహవాసంలో ఉన్న శక్తి. ఈ భూమి మీద ఒకటిగా కూడుకొని, సంఘముగా కూడుకొని మీరు ప్రార్థన చేస్తే పరలోకం కదిలించబడుతుంది, సింహాసనం కదిలించబడుతుంది, పరిస్థితుల్లో మార్పులు వస్తాయి. ఎంతమంది ఇష్టపడతారు ఈ మాట? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అర్థమైందా? సంఘాన్ని పోవడానికి ఎంతమంది ఇష్టపడతారు చెప్పండి. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యం ఏమవుతుంది చెప్పండి? దేవుని వాక్యం ఏమవుతుంది? బలహీనంగా అట్లా. ఒక వ్యక్తిలోకి వాక్యం వస్తే అది ప్రబలం అవ్వాలా? శిష్యుల సంఖ్య యెరూషలేములో, ఇప్పుడు యెరూషలేము దగ్గర లక్కవరాన్ని పెట్టండి, చెప్పండి, చదవండి సిస్టర్లారా. ఆమేన్. శిష్యుల సంఖ్య లక్కవరములో. ప్రైజ్ బి టు గాడ్. డూ యూ క్యాచ్ మై పాయింట్? నా పాయింట్ మీకు అర్థమైందా? ఎందుకు తలకాయలు ఊపుతాను, బుర్రకాయలు ఊపుతాను ఎట్ట. దేవునికి స్తోత్రం. అదే అపోస్తుల గారు 8వ అధ్యాయం రండి, 4వ వచనం చదవండి. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును. ఆమేన్. ఏమండి, సువార్త ఎవరు చెప్పారు? పాస్టర్ గారు చెప్పినట్టుందా? విశ్వాసులు చెప్పినట్టుంది. సంఘం మీదకి హింస వచ్చింది, అందరూ చెదిరిపోయారు. కొంతమంది విశ్వేశ్వరాయపురం పోయారు, కొంతమంది అటు పోయారు, కొంతమంది ఇటు పోయారు.
అడిపోయిన వాళ్ళు ఇడిపోయిన మొత్తం సువార్త చెప్తున్నారట. ఏమని? మన కాలానికి ప్రవక్త ఉన్నాడు, మన కాలానికి వర్తమానం ఉన్నది, ఇది సాయంకాలమైనది, ఇది వెలుగు వర్తమానం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఏందో డమ్ము కూర్చున్నారు పిల్లారా. ఈ రాత్రి 12 అయినా మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీరు అనుకుంటా నేను లెంగ్తీ ప్రసంగికుడు కాదనుకుంటున్నారేమో, దీర్ఘ ప్రసంగికుడు కాదులో గంట చెప్పి ముగిస్తులు అనుకుంటున్నారేమో. 3 గంటలు 4 గంటలు అని చెప్తున్నా. హల్లెలూయా. మీరు వినాలంటే ఖచ్చితంగా ఈ రాత్రి నిద్రపోయిందా చెప్తూనే ఉంటా. మీరు కాదు చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. చెప్పండి. ఆర్భాటం అంటే ఏంటి? ఆర్భాటం అంటే అర్థం ఏంటి? వాక్యం ప్రబలుట. నీ ద్వారా వాక్యం ప్రబలాల, నా ద్వారా వాక్యం ప్రబలాల. ఆ రోజు మహామహిమ కలిగిన ఆ రోజున మనం ఆయన ముందు నిలబడేటప్పుడు సిగ్గుతో తలకాయ ఇటు తెంచకూడదు. ఆయన అడిగినప్పుడు ఎన్ని ఆత్మలకు సువార్త చెప్పే బ్రదర్ అని అడుగుతాడు. ఏం చెప్తా? ఒక్కళ్ళు కూడా చెప్పాలి. అసలు నేనే చర్చికి పోవడం సరిగ్గా లేదు ప్రభు నాయన. పాస్టర్ గారు పాపం బతిలో బో మంచోడు పాస్టర్ గారు మాత్రం నన్ను ఏమండు అసలు. అయ్యా చర్చికి రావచ్చుగా, అమ్మ చర్చికి రావచ్చుగా బతిలో ఆడుతారు. నేనే వాడు చెడ్డ సాక్ష్యం అది. దేవుని సన్నిధికి పోయేటప్పుడు కనీసం ఒక్కరినన్ను ఇచ్చొద్దు. ఈచ్ వన్ క్యాచ్ వన్. చెప్పండి. ఈచ్ వన్. అందరూ చెప్పాలన్నమాట. ఈచ్ వన్. నా ఎదుట ఇప్పుడు 500 మంది కూర్చున్నారు. ఈ 500 మంది తలా ఒకరిని పట్టుకుంటే ప్రైజ్ గాడ్, నేనైతే సంతోషం ఎగిరి గంతులేసి చప్పట్లు కొట్టేవాడిని. మీరు కాబట్టి గాలిపోయిన బెలూన్లా కూర్చుండ్రు. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈచ్ వన్ క్యాచ్ వన్. చెప్పండి అందరూ. రేపు చేస్తారా ఈ పని? ఊరి మీద పెడతారా? చెప్పండి బా. ఊరి మీద పెడతారా? కనపడ్డోడు కల్లా. ఏమండి కుక్కకు పిచ్చిలు ఎత్తా అంట, అది బయటోడు కరుస్తుంది. ఇప్పుడు మనకు వర్తమాన పిచ్చి లేవాల్సిందే. కనపడ్డోళ్ళ కరుద్దాం ప్రియులారా. ఆయన మనకు మహిమ కలుగును కాక. కరవమంటే అట్టపోయి ఖర్చారు. ఆ రాత్రి వరంగాడు ఎవడు వచ్చిందంటే వాడు కరవమని చెప్పిండు. వీళ్ళందరూ కడుతున్నాను, మన నా మీద చెడ్డ పేరు అవుతుంది. వాక్యం చెప్పండి పోయి. అర్థమైందా? చెప్తారా వాక్యం? ఆర్భాటం అంటే ఏంటి? వాక్యం. ప్రధాన శబ్దం అంటే పునరుద్ధాన శక్తి. మనకంటే ముందున్న ప్రియులు లేచుట. ఆమేన్. దేవుని బోర అంటే ప్రకటన 4, ఇక్కడికి ఎక్కి రమ్ము. ఎంతమంది ఇష్టపడతారు? ఇక్కడికి ఎక్కి రమ్ము. చెప్పండి గట్టిగా. ప్రభువా కుర్చీలో నుంచి లేవలేకపోతున్నాను ప్రభువా అంటవా? నైనా కుర్చీ బాగుంది నాయన, నేను లేచి మళ్ళీ కూడా వచ్చి కూర్చుంటాను నాయన అంటవా? ఆయన నిన్ను పిలుస్తున్నాడు ఇక్కడికి ఎక్కి రమ్మని. వన్ ఫైన్ మార్నింగ్, ఒక శుభోదయన ఆయన అంటాడు, నా ప్రియమైన కుమార్తె ఇక చేసిన సార్లే పైకి వచ్చాయి అంటాడు. ఆ పిలుపు కోసం బ్రతుకుదామా? ఎంతమంది నన్ను దేవుడు పిలవాలని కోరుకుంటున్నారు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. రాకడ కోసం ఎంతమంది సిద్ధపడుతున్నారు చెప్పండి. ఎత్తబాటు కోసం ఎంతమంది సిద్ధపడుతున్నారు? రెండవ రాకడ అనగా ఎత్తబాటు ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాకడ అయిపోలేదు, ఎక్కడ అయిపోలేదు. రాకడ ఒకనొక రోజు అవుతుంది. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా కలిపులు కబుర్లు మాటలు వినొద్దు దయచేసి. దేవుడి నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 అర్థమైందా మీ అందరికీ? ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఒక నిజమైన విశ్వాస యొక్క సూచన ఏమిటంటే అతడు వాక్యాన్ని ప్రకటించుట, లేకపోతే ప్రార్థనకు వెళ్ళుట అయి కాదు, ఆత్మఫలములు ఫలించుట అన్నది. దేవునికి ఇంకా చాలా మర్మాలు ఉన్నాయి, కానీ ఇవన్నీ చెప్పడానికి ఓయమ్మో 1, 12, 13, 14, 15, 16 వింటరా? ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తే 16 చెప్పాలా? మీరేంది ఇప్పుడే ఆయిల్ అయిపోయిన బండ్లాలు కూర్చుండ్రు. హల్లెలూయా. అర్థమైందా? కదలట్లేదు సార్. ఏమైందిరా? ఆయిల్ లేదు సార్ దీంట్లో. అట్ట కూర్చున్నారు మీరు. నా ఫ్రెండ్ నాకు ఇవన్నీ చెప్పాడు. అది సంగతి. చెప్పండి అందరూ. మై ఫ్రెండ్ హ్యాస్ టోల్డ్ మీ ఆల్ దీస్ థింగ్స్. ఎస్, బ్రదర్ బ్రానమ్ ఈజ్ మై ఫ్రెండ్. ఎత్తబాటు మర్మాన్ని ఆయన చెప్పాడు. ఆమేన్ ఆమేన్. శరీర మార్పు మర్మాన్ని ఆయన చెప్పాడు. బాప్తిస్మ మర్మాన్ని ఆయన చెప్పాడు. ప్రభురాత్రి భోజన మర్మాన్ని ఆయన చెప్పాడు. సంగముగా కూడుకునే మర్మాన్ని ఆయన చెప్పాడు. ఇన్ని మర్మాలు బైబిల్లో, ఎన్ని మర్మాలు. అందుకోసమే ఈ చివరి కాలపు దూత నా ఫ్రెండ్ వచ్చి అన్నిటిని విప్పేశాడు.
ఎంతమంది ఆమె చెప్తారు పిల్లారా? అది పాయింట్ నెంబర్ 1. నా ఫ్రెండ్ నాకు మర్మాలు విప్పాడు. దట్ ఈస్ ద పాయింట్ నెంబర్ 1. ఓకేనా? పాయింట్ నెంబర్ 2 చెప్పి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను పిల్లారా. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, నేను చదువుతున్న దయచేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్. 1964 సంవత్సరం 8వ నెల 23వ తారీఖు ఈవినింగ్ చెప్పిన వర్తమానం. పేరా నంబర్ 221. లైక్ ద Shunammite woman, it might come in handy sometime. See, it did with her. See, watch God's servants. Watch God's servants. Watch God's servant. Watch God's servant. ఆ సునేమీయురాలైన ఆ స్త్రీయట, దేవునికి స్తోత్రం, ఆవిడ ఏదో చేసిందట. She received the prophet. ఆవిడ ప్రవక్తను చేర్చుకున్నదట. ఆమె చెప్పవచ్చా? ఆవిడ ఎవరిని చేర్చుకుంది? ప్రవక్తను చేర్చుకుంది. పనివాడికి పిలుతుందట, ఒరేయ్ ఒక 10 కట్టలు సిమెంట్ తీసుకురాపో అంటున్నట. ఒక 10 కట్టలు సిమెంట్ తేపో అన్నదంట. వాడికి ఏం అర్థం కాల. వత్తా ఒక టక్కు ఇసుక కూడా తీసుకురావన్నదంట. ఆ మెషిన్స్ ఎవరైతే ఉంటారో ఆ మేస్త్రులు కట్టుబడి చేసేవాళ్ళు వాళ్ళు కూడా పట్టరా అన్నట. ఆడ అనుకున్నాడు, అమ్మగారు ఈ ఏంది ఈ డ్యూటీ అంతా మనకెందుకు అంటావు ఇప్పుడు అంటే, మన ఇంటికి వచ్చింది ప్రవక్త. ఆమేన్. నేను చేర్చుకుంది ప్రవక్తని, నేను చేసుకుంది వర్తమానాన్ని, నేను చేర్చుకుంది ఏలీ అభిషేకాన్ని. హల్లెలూయా. ఆయన కాళ్ళు కడుపుతూ నేను పంపకూడదు. ఆయనకి నా యొక్క ఇంటి మీద ఒక గది నేను కట్టాలనుకుంటున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చెప్పండి. అందుకని ఇక్కడ ప్రవక్త అన్నాడు, వాచ్ ద సర్వెంట్స్, వాచ్ ది గాడ్ సర్వెంట్స్. దేవుని సేవకులను గమనించండి. దేవుని సేవకులను గమనించండి. చెప్పండి ఆ మాట. దేవుని సేవకులను గమనించండి. గమనిస్తున్నావు. ఆయన వేసుకునే సొక్కా గమనిస్తున్నావు, ఆయన వేసుకునే ప్యాంట్ గమనిస్తున్నావు. రోజుకు ఒక సొక్క వేసుకుని సొక్క మళ్ళీ సంవత్సరం దాకా నా సొక్క కనపట్ల గమనిస్తున్నావు బాగానే. ఓయేమో, నేను చెప్పేది ఈ గమనించడం కాదు. హల్లెలూయా. నీ కళ్ళు వేరుగా ఉండాలి. ఆమేన్. నీ కళ్ళు సేవకుడు పొట్ట మీద చూడతాడు. సేవకుడు ఏమైనా తిన్నాడా? సేవకుడికి ఆరోగ్యం ఎలా ఉంది? సేవకుడి యొక్క జీవితం ఎలా ఉంది? సేవకుడికి కుటుంబం ఎలా ఉంది? అన్నీ బాగానే సర్దుకుంటున్నాయా? అన్నీ సర్దుబాట్లు అవుతున్నాయా? నేను విశ్వాసులతో మాట్లాడుతున్నాను. నేను దేవుని కుమారులతో మాట్లాడుతున్నాను. సునేమీరాలతో నేను మాట్లాడుతున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి ఒక సునేమీరాలకి ఎంతమంది ఉండాలని ఇష్టపడుతూ ఉన్నారు? ఎంతమంది ప్రవక్తను చేర్చుకున్నారు చెప్పండి. హల్లెలూయా, గ్లోరీ. ప్రవక్త నీకు ఫ్రెండ్ అయితే నీకు మర్మాలు వస్తాయి. రెండోది, ప్రవక్త నీకు ఫ్రెండ్ అయితే నువ్వు ఆయన చేర్చుకుంటావు. ఆయన చేర్చుకోవటం అంటే ఆయన గురించి పట్టించుకుంటావు, ఆయన గురించి ప్రార్థిస్తావు, ఆయనకి ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంతమంది అబ్బాయి? రండి అబ్బాయి, రండి. కమాన్, ముగ్గురు రండి. 3 people ప్లీజ్ కమ్. రండి. హల్లెలూయా. ఒక కుర్చీ కూడా పడండి ఇక్కడ. అయ్యా ఒక కుర్చీ కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈయన మోషే. ఈయనెవరు? ఇటు పక్కన ఒక ఆయన ఏంట్రా? ఈయన యెహోషువ. ఎవరైనా బాగున్నాడా యెహోషువ? సభలు కొట్టండి యెహోషువ కోసం. ఈయనెవరు చెప్పండి. మీకు వాక్యాలు తెలియవా? అలే హూరా షూరా కాలే బాయ్. ఈ కొత్త పాత్ర మీరు ఏడ తీసుకొచ్చారు నాకు అర్థం కాల. మీరు బైబిల్లో చెప్తున్నారా? దేవునికి స్తోత్రం. ఈయన దేవుడు చెప్పాడు, చేతులు పైకెత్తినంతకాలం వీళ్ళందరూ కూడా జయం పొందుతా ఉన్నారు. ఆమేన్, ఆమేన్. దైవజనుడు కష్టం మీకు ఆశీర్వాదము. దైవజనుడు కన్నీటి ప్రార్థన మీ కుటుంబాలకు జయము. ఆమేన్ ప్రియులారా. హల్లెలూయా. ఎంతసేపు ఎత్తుతో పొద్దున ఎత్తుని కారు దించట్లా చెయ్యి. ఇలా దించిండట. నేను కూడా భౌతిక శరీరంలో ఉన్నాను. నేను కూడా 16 రకములైన లవణములతో తయారు చేయబడిన శరీరంలో ఉన్నాను. నా చేతులు సహకరించడం నా వల్ల కాదని చేతులు. వాళ్ళందరూ ఓడిపోతా ఉన్నారు. వాళ్ళందరూ శాపము పాలవుతున్నారు. వాళ్ళందరూ కష్టాలు పాలవుతున్నారు. వెంటనే వీళ్ళిద్దరు కళ్ళు ఈయన మీదకి వచ్చినాయి అంట. ఆమె చెప్పండి. వీళ్ళిద్దరి కళ్ళు, ఈ ఇద్దరు విశ్వాసుల కళ్ళు
సేవకుడి మీదకి వచ్చినట్ట. ఈయన పోయి దేవునికి స్తోత్రం, యెహోషువ కుర్చీ పట్టుకురావు, నువ్వు వెళ్ళి థ్యాంక్ యూ మై బ్రదర్, హల్లెలూయా, నువ్వు కుర్చీ సరి చేయి. ఓకే, ఇప్పుడు ఇద్దరే ఉన్నారు. దైవజనుడా ఎంతసేపు నిలబడి ఉంటావు నాన్న, దయచేసి కూర్చో నాన్న, కూర్చో. ఇప్పుడు ఎత్తు పైకి చేతులు, ఇప్పుడు పట్టుకో చేతులు, ఇప్పుడు పట్టుకో చేతులు, ఇప్పుడు రెండు చేతులు పట్టుకో. నువ్వు దించాలని చూడు, నువ్వు దించాలని చూడు, నువ్వు ఎత్తాలని చూడు, నువ్వు దించాలని చూడు, నువ్వు ఎత్తాలని చూడు. చెప్పండి. సేవకుడికి విశ్వాసికున్న మధ్య బంధాన్ని చూడండి, ఆ ప్రేమను చూడండి, ఆ ఆసక్తిని చూడండి, ఆ కష్టంలో పాలు పంపులు మళ్ళీ ఆ ఆత్మీయ మనసును చూడండి. ఎంతమంది చప్పట్లు కొట్టడానికి ఇష్టపడుతున్నారు ఈ మాట కొరకు? గ్లోరీ, హల్లెలూయా, ఆమేన్. సేవకుడిని ఆ విధంగా ఎత్తిపట్టాలి మీ ప్రార్థనలో. ఎంతమంది ఇష్టపడతారు? సంఘానికి ఇది ఇష్టమేనా? సేవకుడి కోసం ఎంతమంది ప్రార్థన చేస్తారు? సంఘంలో బిడ్డలు ఎంతమంది సేవకుడి కోసం ప్రార్థన చేస్తారు? చెప్పండి. హల్లెలూయా. ప్రవక్తను చేర్చుకోవడం అంటే నీ సేవకుడు నువ్వు గమనించుట, నీ సేవకుడి కోసం కన్నీరు విడుచుట. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే సేవకుడు ఇట్లా చేతులు ఎత్తిండా, కొంతమంది యెహోషువ వాళ్ళకి వీళ్ళు కాదు వీళ్ళు కాదు, కొంతమంది ఒక బ్యాచ్ ఉండరు. ఏంది ఎంతసేపు చేస్తారు? దించా. సేవకుడి చేతులు కిందకి ఇరుస్తున్నారు. సేవకుడి కోసం ప్రార్థన చేయట్లా, సేవకుడిలో తప్పులు చూడాలని చూస్తున్నారు. సేవకుడిని ఎక్కడ బ్లేమ్ చేయాలా, ఎక్కడ సేవకుడి మీద నింద పెట్టాలా? సేవకుడు అమ్మో ఈయన పెద్ద తిండిపోతూ, అమ్మో ఈయనకు సూటు నా బూటు. కమ్ ఆన్ చర్చ్, ఇది మీరు గమనించాలని నేను కోరుతున్నాను. సేవకుడి చేతులు విరిచే విశ్వాసిగా ఉంటావా? సేవకుడి చేతులు పైకెత్తే విశ్వాసిగా ఉంటావా? ఎంతమంది ఇష్టపడతారు ఈ మాట? గ్లోరీ. పాస్టర్ దగ్గరికి వచ్చి, పాస్టర్ అయ్యా ఏదన్నా పని ఉంటే ఏడి పాస్టర్ కూర్చో, యేసు రక్తం వేసేయి. హల్లెలూయా. పాస్టర్ అయ్యా ప్లీజ్ టెల్ మీ సంథింగ్. అయ్యా ఏదన్నా పని చెప్పండి, నేను ఏదైనా పని చేయాలనుకుంటున్నాను. చర్చి ఊడమంటారా? ప్లేట్లు కడగమంటారా? కరెంటు పని చూడమంటారా? లేకపోతే షాపులు వేయమంటారా? లేకపోతే ఎవరికైనా సువార్త చెప్పమంటారా? లోరే ఎంతమంది ఇలా అడగాలని కోరుకుంటున్నారు చెప్పండి. సేవకుడి దగ్గరికి వచ్చి ఎంతమంది అడగాలనుకుంటున్నారు చెప్పండి. దైవజనుడా నాకు ఏదైనా పని చెప్పయ్యా. కొంతమంది ఉంటారు, దైవజనుడు ఎప్పుడు పని చెప్తారా, ఎప్పుడు తప్పించుకుందామా, ఎప్పుడు గోడ దూకి. గ్లోరీ టు గాడ్, ఆమేన్. వాళ్ళని గోపీలు అంటారా? అంతేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. గోడ మీద పిల్లేనా? పాస్టర్ గారు ఇటు పిలిచింది అనుకో, ఇప్పుడే వస్తా, టక్కని దూకిపోతా ఉంటారు. అలా అయితే క్రీస్తు మనసు నీలో లేదు. నువ్వు ప్రవక్తను చేర్చుకోలేదు. ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును. ప్రవక్తను చేర్చుకునే ప్రవక్త ఆ జీవాన్ని పొందుకుంటాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చప్పలు కొట్టండి, కొంచెం ముందుకు వెళ్తాను. గాడ్ బ్లెస్ యూ సార్, గాడ్ బ్లెస్ యూ. ఓకే, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అని చేయడానికి ఇచ్చేయండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది ఇష్టపడతారా? మర్మాలు పొందుకున్న మనము, దేవుని విషయాలు పొందుకున్న మనము, ప్రవక్త స్నేహితులైన మనము, ఈ రాత్రి మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా? వాచ్ గాడ్ సర్వెంట్. దేవుని సేవకుని గమనించేవారిగా ఉండాలా. ఎలీషా నువ్వు మా ఇంటికి వచ్చిపోతున్నావయ్యా, కానీ నువ్వు అలా అసంపూర్ణంగా వెళ్ళడం మాకు ఇష్టం లేదయ్యా. నువ్వు కొంచెం భోజనం చేయి నాయన, నువ్వు కొంచెం విశ్రాంతి తీసుకో నాయన. నువ్వు ఎంతో ప్రసంగం చేసి వచ్చి ఉంటావు నాయన, ఆ సమరీలో ఎంతో ప్రసంగం చేసి వచ్చావు నాయన, నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో నాయన. ఆమె చెప్పొచ్చా? ఎంత ప్రేమ! బైబిల్లో ఎక్కడో గలతీ పత్రికలో ఉందనుకోండి ఈ మాట. నేను అడిగితే మీరు మీ కనుగుడ్లు ఊడదీసి ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. పాస్టరయ్యా నీ కళ్ళు ఊడబీగుతా కాదు, దేవునికి స్తోత్రం. పాస్టరయ్యా నీ కళ్ళు ఊడబీకి నీ కిడ్నీలని మొత్తం దోసుకుంటా కాదు. అయ్యా నువ్వు అడిగితే నా కళ్ళు కూడా నీకు ఊడబీకి ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. ఆ ప్రేమ సంఘములో వచ్చునుగాక, ఆ ప్రేమ మన పరిచర్యలో నిలబడునుగాక.
సేవకుడికి విశ్వాసికి మధ్య ఎటువంటి తారతమ్య భేదములు లేకుండా, ఎటువంటి గ్యాపులు లేకుండా, ఎటువంటి భిన్నాభిప్రాయం లేకుండా ప్రేమతో అతకబడుదురుగాక, కృపతో అతకబడుదురుగాక, ఆత్మలందు అతకబడుదురుగాక, ఏక మనసు కలిగి ఉందురుగాక, ఏకాత్మ కలిగి ఉందురుగాక. చప్పట్లు 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 చప్పట్లు. హల్లెలూయా హల్లెలూయా. చెప్తాం గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి అంట ఈ చదువుతోనే వినండి సార్, థ్యాంక్ యూ. ఒకసారి అంట ఈ వర్తమానంలో ప్రవక్త అంటున్నాడు ఈ మాట, ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఈజ్ డెడ్. ఓకే, క్రియలు లేని విశ్వాసము మృతము. 50వ సంవత్సరంలో 8వ నెల 22వ తారీఖు మా అబ్బాయి పుట్టినరోజు, మా ప్రియంగడి పుట్టినరోజు. అది దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు చెప్పిన ప్రసంగం ఇది. 8వ పేర. వన్ టైం, ఒకసారి, ఐ థాట్ ఇట్ వాజ్ నాట్ రైట్ టు రిసీవ్ ఏ ప్రెజెంట్ సమ్వన్ గివ్ యూ. ఎవరో వచ్చి ఒక బహుమతి లేక ఒక బహుమానం, ఒక గిఫ్ట్, ఒక ప్రజెంటేషన్ నాకు ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇష్టపడుతూ ఉంటే నాకొద్దు నేను తీసుకోను అని నేను అంటా ఉన్నానంట. బ్రదర్ బ్రహ్మ చెప్తున్నాడు, నేను అంటా ఉన్నాను. బ్రదర్ షరియట్, ఏ మ్యాన్ కరెక్టెడ్ మీ ఆన్ దాట్. బ్రదర్ షరియట్ ఆ విషయంలో నన్ను సరిచేశాడు. ఈ రాత్రి ఎంతమంది సరిచేయబడాలని ఇష్టపడుతున్నారు? దిద్దుబాటు ఎంతమంది కావాలి? సరిచేయబడుట. అందరు చెప్పండి మాట. ఇదే స్థలము సరిచేయబడి స్థలమేనా? మీరు ఎక్కడికి వచ్చారు? దిద్దుబాటు స్థలానికి వచ్చారా? ఆమేన్ ఆమేన్. ఇక్కడ మన మనసు దిద్దుపడాలి, మన ఆలోచనలు దిద్దుపడాలి, మన క్రియలు దిద్దుపడాలి, మన వైఖరి దిద్దుపడాలి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గ్లోరీ. బ్రదర్ బ్రెన్గానే సరి చేస్తుండు షరియట్. బ్రదర్ బ్రెన్గానే సరి చేస్తుండు. బ్రదర్ బ్రెన్గా కానుకృత్తి అంటాడంట, నాకొద్దు అంటాడంట, నాకొద్దు అంటాడంట. అప్పుడు షరియట్ వచ్చి, బ్రదర్ బ్రెన్హామ్, ఇక్కడ ఈ విషయంలో నేను నిన్ను సరిచేయగోరుతున్నాను. విల్ యూ యాక్సెప్ట్ మీ? నీవు నన్ను అంగీకరిస్తావా? దేవునికి స్తోత్రం. డూ యూ యాక్సెప్ట్ కరెక్షన్స్? దిద్దుబాట్లు మీరు ఇష్టపడతారా? మీరు అంగీకరిస్తారా? చర్చ్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ కరెక్షన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ నువ్వు పరిచర్య నేర్చుకుంటావు, ఇక్కడ నీవు దిద్దుబాటు నేర్చుకుంటావు, ఇక్కడ దేవునికి ఇవ్వటం నేర్చుకుంటావు, ఇక్కడ సేవకుని గౌరవించడం నేర్చుకుంటావు, ఇక్కడ నువ్వు వర్తమానం నేర్చుకుంటావు, ఇక్కడ ఎలా విశ్వాసంగా జీవించాలో నేర్చుకుంటావు. నేను ఎలా గమనించాను పిల్లారా, ఐఎమ్ సారీ టు సే దిస్. దీన్ని చెప్తున్నందుకు నన్ను మన్నించండి. ఇక్కడ క్వైర్ వాళ్ళు నిలబడి ఆ మ్యూజిక్ కోసం వాళ్ళు సిద్ధపడుతూ ఉన్నారు. ఎవరు మానవ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు పిల్లారా. నా హృదయం చాలా దుఃఖపడింది ఆ విషయంలో. అది ఎన్నడూ అలా ఉండకూడదు. పిన్ డ్రాప్ సైలెంట్ ఉండాలి చర్చిలో. నా మాట మీకు అర్థమవుతుందా? ఎంతమంది ఇష్టపడతారు? మీకు అర్థమైంది పిల్లారా? వాళ్ళు ఆ కార్డు కోసం, వాళ్ళు దానికి సంగీతం కోసం, సరిపడే సంగీతం కోసం వాళ్ళు సిద్ధపడుతున్నారు. మిగతా వాళ్ళు పడబడ మాట్లాడుతున్నారు. ఎంత దేవుడు ఆత్మ దుఃఖపడుతుందో తెలుసా? ఇండిసిప్లిన్గా సంఘంలో కూర్చోకూడదు. కనీసం బ్రదర్ వెనకమన్నాడు, పక్కవానితో బాగున్నావా అని అడగకూడదు. అర్థమైంది పిల్లరా? పక్కవానితో ఎలా ఉన్నావు అని అడగకూడదు. నువ్వు నెమ్మదిగా రావాలి. ఏమండి, నెమ్మదిగా వచ్చి ప్రార్థనలో ఉండాలి. అటువైపు ఇటువైపు చూడకూడదు, మధ్యలో షికారులు చేయకూడదు. ఇది దేవుని మందిరము, ఇది సరిదిద్దబడే స్థలము. ఎంతమంది ఇష్టపడతారు పిల్లారా? నేను మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. 10 గంటలకు ఆరాధన అయితే 9:30కు వచ్చే విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది దిద్దబడాలని కోరుకుంటున్నారు? ఆ ప్రత్యక్షతను దేవుడు మీకు అనుగ్రహించును గాక. సమయాన్ని పట్టుకునే మనసు దేవుడు మీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఎంతమంది ఇష్టపడతారా మాట? హల్లెలూయా. పిల్లారా, ఇప్పుడు ఇక్కడ ఈ సునమీరాలు ఏం చేస్తుంది?
ఆ సేవకుడిని చేర్చుకుంది, ఆ ప్రవక్తను చేర్చుకుంది. ఆయన ఆకలిని గమనించింది, ఆయన దప్పికని గమనించింది, ఆయన అవసరాలను గమనించింది. ఇది మనకు మాదిరిగా ఉన్నది, మనకు పాఠముగా ఉన్నది. ఈవేళ దేవుడు నిన్ను ఒక సునేమీరాలుగా చేయగోరుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని సేవకుడికి పెట్టే విషయంలో కానీ, దేవుడి సేవకుడికి ప్రార్థన చేసే విషయంలో 2 సాక్ష్యాలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఒకసారి ఆమేన్ చెప్పండి పిల్లారా. దేవుడు ఒకసారి దేవుడు ఒక దర్శనం చూపించాడు. ఆ దర్శనములో ఒక గొర్రె తప్పిపోయా ఉంది. బెంటాన్ 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 బెంట, అది మ్యాన్, అది గొర్రె గుర్ర అని అనాల్సిన గొర్రె బెంటాన్ 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 అంటా ఉంది. అది తప్పిపోయింది, అది చాలా వేదనలో ఉంది, అది చాలా బాధలో ఉంది. ఆ సమయంలో ప్రవక్త అది చూసి, బెంటన్ అనే గ్రామం ఎక్కడ ఉంది, దేవుడు బెంటన్ అనే మాట ఎందుకు వినిపిస్తున్నాడు అనుకొని ఆయన బుధవారం ప్రార్థనలోకి వచ్చి ఇప్పుడు చెప్తున్నాడు, సహోదరులారా దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు, సహోదరులారా దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనంలో ఒక గొర్రె తప్పిపోయి ఉన్నది, అది చాలా వేదన పడుతూ ఉన్నది, అది చాలా బాధపడుతూ ఉంది. అది బెంటన్ 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 అనే శబ్దం నాకు వినబడతా ఉన్నది. మీలో ఎవరికైనా బెంటన్ గురించి తెలుసా? ఆ బెంటన్ పట్టణం గురించి మీకు ఎవరికైనా తెలుసా అని అడిగితే అందులో జార్జి రైట్, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, కోడిగుడ్లు వ్యాపారం చేసుకునే చిన్న జార్జి రైట్ ఉన్నాడండి అక్కడ. ఎన్నో సంవత్సరాలు దేవుని యొక్క కమ్యూనియన్ సర్వీస్కి, ప్రభురాత్రి భోజనానికి ఉచితంగానే ద్రాక్షరసం తయారు చేసి ఉచితంగానే సంఘానికి సహకరిస్తున్న జార్జి రైట్ అక్కడికి వచ్చున్నాడండి. ఓ ప్రవక్త పక్షం నిలబడిన వాడు, వాక్య పక్షం నిలబడిన వాడు, సేవకుడి పక్షం నిలబడిన వాడు, ప్రార్థన పక్షం నిలబడిన వాడు, పరిచర్య పక్షం నిలబడిన వాడు. మీరు చప్పలు కొడుతూ దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు జార్జి రైట్ చేయి పైకెత్తాడు. సార్, పాస్టర్, ఐ నో దట్ ప్లేస్, నాకు ఆ చోటు తెలుసు, నేనేమన్నా మీకు సహాయం చేయమంటారా, ఆ చోటుకి మిమ్మల్ని తీసుకెళ్ళమంటారా? అప్పుడు చెప్పాడు, ఇదిగో అక్కడెవరో ఒక ఆత్మ నశించిపోతుంది, ఆ నశించిపోయే ఆత్మ దగ్గరికి విల్ యూ ప్లీజ్ లీడ్ మీ బ్రదర్ జార్జ్, సహోదరుడు జార్జ్, నువ్వు నన్ను నడిపించగలవా? అప్పుడు జార్జి చెప్పాడు, రండి నేను మీకు ఆ చోటు చూపిస్తాను. ఆ ప్లేస్కి వెళ్ళిపోయాడు. అక్కడ దేవునికి స్తోత్రం, ఆమేన్. ఎంతమంది ఆమె చెప్తారా? సిస్టర్ కార్టర్ పోలియో వ్యాధి చేత బాధపడుతున్న ఒక క్రీస్తు సంఘపు విశ్వాసికి వీళ్ళు వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేశాడు, స్వస్థత ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, సంఘం ప్రారంభమైంది. మీరు చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. సేవకుడికి సహకరించేవాడు కావాలా? మలాకి 4 ఫలం పొందిన వాళ్ళు కావాలా? మలాకి 4ను చేర్చుకున్న వాళ్ళు కావాలా? ఆమేన్, ఆమేన్. ఎంతమంది మలాకి 4ను భుజాలు మోయాలనుకుంటున్నారండి? ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, ఇంకొక సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఓకే, బ్రదర్ రాయ్ రాబర్ట్సన్ అలాగే సిస్టర్ రాయ్, వీరిద్దరూ ప్రవక్తను చేర్చుకున్నారు, మలాకి 4ను చేర్చుకున్నారు. వారు ఆస్తులు కెనడా దేశంలో ఉంటే ఆ గోధుమ పంట వ్యాపారి అయినటువంటి ఈ రాయ్ రాబర్ట్సన్ అవన్నీ కూడా అమ్మేసి ఈ జస్ట్ ఫాలోడ్ ద ప్రాఫిట్, ఈ జస్ట్ ఫాలోడ్ మలాకి 4. హల్లెలూయా, గ్లోరీ. మలాకి 4ని వెంబడిస్తా ఉన్నాడు, ప్రవక్తను వెంబడిస్తున్నాడు. ప్రవక్త ఫలం పొందుకున్నాడు, వర్తమానం పొందుకున్నాడు, మర్మాలు పొందుకున్నాడు, బాప్తిసం పొందుకున్నాడు, దేవుడి కుమారుడిగా మార్చబడ్డాడు. ఇప్పుడు తన ఊరును వదిలిపెట్టాడు, తన వ్యాపారాన్ని వదిలిపెట్టాడు, తన ఆస్తుపాస్తులన్నీ తీసుకొని ప్రవక్తను వెంబడిస్తానికి వస్తూ ఉన్నాడు. ఆమేన్, 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 హల్లెలూయా. మీకు ఇదివరకు హచ్చి అనే కమ్యూనికేషన్ తెలుసా మీకు? ఓకే, అట్లాంటి మీకు అర్థం కాదు. ఎయిర్టెల్కి ముందు హచ్చి అనేది ఒకటి ఉండదు. వోడాఫోన్ రాకముందు వోడాఫోన్ పాత పేరు ఏంటంటే హచ్చి. వాళ్ళ యొక్క పబ్లిసిటీలో హచ్చి కుక్క అని ఒకటి ఉండదు. హచ్చి కుక్క పెద్ద పెద్ద హోర్డింగ్స్ మీద ఏమవుతారంటే, వేర్ ఎవర్ యూ గో ఐ విల్ ఫాలో. నువ్వు ఎక్కడికి పోతుంటే చెప్పడేమ్మా, పాస్టర్ రాజేంద్ర బాబు గారు ఎక్కడికి పోతుంటే షాలోమ్ ప్రేయర్ హాల్ అక్కడికి వెళ్తుంది, షాలోమ్ బిలీవర్స్ అక్కడికి వెళ్తారు. చెప్పండి నా మాటకి, చెప్పండి చెప్పండి. వేర్ ఎవర్ యూ గో పాస్టర్ జీ, దైవజనుడా నువ్వు ఎక్కడ కూటం పెడితే మేము అక్కడికి వస్తాము. పోతరా ఎగ్గొడతారా? హల్లెలూయా.
అర్థమైందా? ఓకే. ఇప్పుడు ప్రవక్తను కూడా అచ్చుకుక్కలాగా ఎమ్మడబడతా ఉండు రాయ్ రాబర్సన్. బ్రదర్ బ్రహ్మాం, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా. ఇది ఎక్కడో బైబిల్లో ఎవరో ఒక కోడలు అత్తకి చెప్పినట్టు లేదు, గుర్తొస్తుంది కదా మీకు కదా? నీ జనులే, నీ కులమే, తూచి నీ కులం వేరు నా కులం వేరు. అమ్మా భలేవాడి పాత్రిక బోల్తా కొట్టియాలని చూస్తావే, మేము కులంలో స్ట్రాంగ్. చిచ్చి కులం కూడి పెట్టిన కులం. నాకు యాజకులే కనపడుతున్నారు తప్ప వేరే కులం కనపట్ల. హల్లెలూయా. చెప్పండి. నీ జనులే, నీ దేవుడే, నువ్వు ఉండు చోటనే, నువ్వు చేసే పనిలోనే. పాస్టర్తో మీరు ఆ మాట చెప్పండి. పాస్టర్జీ, పాస్టర్ అయ్యా, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రవక్తే నా ప్రవక్త, నీ వర్తమానమే నా వర్తమానము. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి నడిస్తే నేను కూడా నీ వెంట నడుస్తానయ్యా. ఇది ఈ రాత్రి దేవుడు నీ నుండి ఆశపడుతూ ఉన్నాడు. చెప్పండి చెప్పండి చెప్పండి. పాస్టర్ని విడిచిపెట్టి వేరే కుంపడు పెట్టవద్దు. పాస్టర్ని విడిచిపెట్టి వేరే రాజకీయాలు చేయొద్దు. నీ దైవజనుడు ఎక్కడ ఉంటే నువ్వే అక్కడ ఉండవలసి ఉన్నది. హల్లెలూయా. రాయ్ రాబర్సన్ అదే చేశాడు. బ్రదర్ బ్రహ్మాం, నేను మా ఊరు వదిలిపెట్టా, మీ ఊర్లోనే మీరున్న చోటనే నేను కూడా ఒక స్థలం కొనుక్కొని ఒక ఇల్లు కట్టుకుంటానని అక్కడ ఇల్లు కట్టుకోండు. అయిపోవచ్చింది. ఇంకొక 5 నిమిషాలు వెయిట్ చేయండి అమ్మా. హల్లెలూయా. మీ ముఖాలు చూస్తుంటే నాకే చాలా బాధగా ఉందమ్మా, ఏడుపు కూడా వస్తుందమ్మా. హల్లెలూయా. ఏందమ్మా నా మీద పగబట్టినట్టు చూస్తున్నారు? హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కొంచెం నవ్వండి అమ్మా, దేవుడికే స్తోత్రం. ఆమె నా చేతులు పైకి స్తోత్రాలు చెప్పండి. వెనకలు చప్పలు కొట్టండి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఇప్పుడు ఏమవుతుంది? ఇక వచ్చాడు, ఆలూరులోనే ఒక ఇల్లు కట్టుకోండు, ఇంటికి బోర్ వేయించుకోండు. బోరు మీకు తెలుసుగా, బోర్ అంటే ఇంటికి బోర్ వేయించుకుంటే నీళ్ళు అట్ట నోట్లో వేసుకుంటే కటిక చేదు, ఎసం, నీళ్ళు సౌడు, అసలు మంచి నీళ్ళే కాదు, బ్యాక్ అంటున్నారు. పోనీ గవర్నమెంట్ కులాకి అప్లై చేద్దామంటే ఆ ఊరికి వాళ్ళున్న ఆ ఇంటికి వాళ్ళు కట్టుకున్న ఇల్లుకి బోల్డ్ అంత దూరం. ఆ గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఏమయ్యా మున్సిపాలిటీ వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఇంక లాభం లేదులని ఆ గ్రౌండ్ ఏంది ఆ బోర్ వేయించాడు. బోర్లో అన్నీ ఉప్పు నీళ్ళే. మనసులో వేదన పడుతుంది సిస్టర్ రాయ్, బ్రదర్ రాయ్, మనసులో వేదన. అన్నీ ప్రవక్తను నమ్మితే అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఈ నీళ్ళ దగ్గరే మాకు బెడిసి కొట్టింది. అయ్యి ఆమె మనసులో ఉండి అదిగో అట్లా పాస్టర్ గారిలాగా అట్లా కూర్చుంది. ఇక్కడ బ్రదర్ బ్రహ్మాం వాక్యం చెప్తా ఉన్నాడు. ఆమె మనసులో వేదన పడతా ఉంది. ఆమె అయ్యా 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 ఉప్పు నీళ్ళు మంచి నీళ్ళకి మార్చిన దేవుడు అయ్యా, పాత నిబంధనలో పనులు చేసావు నాయనా, ప్రవక్త కాలంలో పనులు చేసావు నాయనా, మరి ఈరోజు కూడా అది చేయగలవు కదా ప్రభువా? మా పరిస్థితి ఏంది ప్రభువా? మేము ప్రవక్తను నమ్మొచ్చావు నాయన, ప్రవక్త ఫలం పొందుకున్నావు నాయన, ప్రవక్తను వెంబడిస్తున్నావు నాయన, మరి మా జీవితంలో కుటుంబంలో కార్యం జరిగించవా ప్రభువా అని ఆ సిస్టర్ గారు ఏం చేస్తుందంటే మనసులో వేదన పడుతూ ఉంటుంటే బ్రదర్ బ్రహ్మాం ఆల్ ఆఫ్ సడన్గా వాక్యం చెప్పాడు, ఆగినాడు. సిస్టర్ రాయ్, మీరు ఇప్పుడు ఎందుకు వేదన పడుతున్నారో దేవుడు నాకు చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు డోంట్ వరీ, నువ్వు బాధపడద్దు, నువ్వు ఇంటికి వెళ్ళు, నీ ఇంటిని ఉన్నటువంటి ఆ కుళాయిలో నీటిని చెక్ చేసుకో. దేవుడు ఆ నీటిని బాగు చేశాడు. గాడ్ హీల్స్ దట్ వాటర్. దేవుడు ఆ నీటిని బాగు చేశాడు. ఆ ఉప్పుదనం దేవుడు తీసేశాడు. నువ్వు ప్రవక్తను నమ్మావు కాబట్టి, నువ్వు మలాకి 4 నమ్మావు కాబట్టి, ఆ రోజు ఏలీషా కాలంలో నీటిని బాగు చేసిన దేవుడు ఇప్పుడు ఏలియా కాలంలో, ఈ మలాకి 4 కాలంలో నీ నీటిని బాగు చేస్తాడు. గ్లోరీ టు గాడ్. ఆమేన్. ఎప్పుడైతే సిస్టర్ రాయ్ ఆ మాట విన్నదో సంతోషంలో గంతులేస్తుందట. ప్రవక్త 4, హల్లెలూయా, మలాకి 4 నమ్ముకున్నారు. దేవునికి స్తోత్రం. చివరి ప్రార్థన చేద్దాం అంటే అందరూ కళ్ళు మూసుకుంటే ఏమొచ్చి ఇలా పోదా అంటుందట. బ్రదర్ రాయ్ అంటాడు, ఎక్కడికి ఆగరాదు అంటాడు. అమ్మో నాకు తట్టుకోలేకపోతున్నాను. అక్కడ యెహోవా వాక్కు పని చేస్తుంది. ఆమేన్. ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ ఆన్ ద సీన్. రంగం మీదకి యెహోవా వాక్కు వచ్చింది.
నీళ్ళు నేను చెక్ చేయాలా, నేను దేవుని స్తుతించాలా, నేను ఇంటికి వెళ్ళాలా అని ఇంటికి వెళ్ళి డోర్ తీసి ఆ నీళ్ళని ట్యాప్ తీసుకుంటే మధురమైన జలాలుగా వచ్చేసాయి. మలాకి 4 ఫలాన్ని మీకు అర్థం చేసిందా? ఈ చివరి దినాల్లో మలాకి 4 ఫలం నీకు కూడా ఉన్నది. ఈ గడియ వర్తమానం ఏందో తెలుసా? నీ శరీరాన్ని మార్చే వర్తమానం. ఇది శాఖలకు శరీరాన్ని మార్చదు, కానీ ఇది నీ శరీరాన్ని మారుస్తుంది. ఇదే నీకు ప్రతిఫలమైనది, ఇదే నీకు బహుమానమైనది, ఇదే దేవుడిచ్చే ఘనమైన పాత్ర అయినది. అందరం లేచి పెడదాం ప్రియులరా. దేవుడి నామమున మహిమ కలుగును గాక. ఎంతమంది మలాకి 4 ఫ్రెండ్గా ఉండాలనుకుంటున్నారు? ఎంతమంది మలాకి 4కి స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నారు? మలాకి 4కి నేను స్నేహితుడిగా ఉంటానన్న వాళ్ళ చేతులు చూపించండి. షల్ వి ఆల్ స్టాండ్? మనమందరం లేచి పెడదామా? మలాకి 4కి నేను స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నాను. మలాకి 4 స్నేహితుడిగా ఉంటే ఆయన నీకు మర్మాలు విప్పుతాడు. మలాకి 4కి నువ్వు స్నేహితుడిగా ఉంటే ఆయన నీకు అద్భుతాలు చేస్తాడు. మలాకి 4 నువ్వు చేర్చుకున్నట్లయితే నీ జీవితంలో ఇదివరకు ఎన్నడూ చూడని గొప్ప కార్యాలు దేవుడు నీ ద్వారా జరిగిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. ఈ రాత్రికాల సమయంలో మనకు ఒక నిజమైన స్నేహితుడు ఉన్నాడు. యేసు చెప్పాడు, నేను ఇక మీదట మిమ్మల్ని దాసులని పిలవక మిమ్మల్ని నా స్నేహితులని నేను పిలుస్తున్నాను చెప్పాడు. మరి ఈ రాత్రి మన నిజమైన స్నేహితుడిగా ఆయన మనతో ఈ రాత్రి ఈ కాలపు గడియ వర్తమానము ద్వారా ఈ కాలానికి దేవుడు ఒక ప్రవక్తను పంపించి, మరి ప్రవక్త మన స్నేహితుడని పిలువబడటానికి, స్నేహితుడు తన రహస్యములన్నీ కూడా తన స్నేహితుడికి మర్మములన్నీ కూడా బయలుపరుస్తాడనే దాని గురించి ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఎంతమంది వాక్యాన్ని అర్థం చేసుకున్నారు? ఎంతమంది వాక్యాన్ని ప్రేమిస్తున్నారు? హల్లెలూయా. మనం చూస్తాం ప్రియులరా, ఒక విశ్వాస యొక్క సూచన మొదటిది అతడు మందిరానికి వెళతాడు. రెండవది మంచివాడనే సాక్ష్యము కలిగి ఉన్నాడు, తన అప్పులను తీర్చుకున్నాడు. నాలుగవది ఆత్మీయ ఫలములు కలిగి ఉంటాడు. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. ఏలియా రక్తములో రాజీ పడే తత్వము లేదు కాబట్టి మరి ఆ రోజు యెజబెలుని ఎదిరించి సత్యము కోసం నిలబడిన ఏలియా రక్తం మనలో కూడా ఉన్నది. ఆమేన్. ఇశ్రాయేలు యొక్క తొట్రుపాటు అన్యజనులమైన మనకి గొప్ప రక్షణ, గొప్ప విమోచన, గొప్ప నిత్య జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. ఒక పునరుత్థానం జరగబోతుంది, ఒక ఎత్తబాటు జరగబోతుంది. క్రీస్తునందు పరిశుద్ధులు లేచి మనకు కనబడినప్పుడే మన శరీరములు మార్చబడతాయి. ఎంతమంది నమ్ముతున్నారు? అదే దేవుని వాక్యంలో మనం చూసాం కదా ప్రియులారా. మొదటిగా క్రీస్తునందు నిద్రించిన పరిశుద్ధులు లేస్తారు, ఆ మీదట సజీవులమై నిల్చుండి మనందరము ఏకముగా ప్రభుని ఎదుర్కొంటకు ఆకాశ మండలం మీదకి మేఘముల మీద మనం కొనిపోబడతాం. హల్లెలూయా. కాబట్టి వర్తమానం విస్తరించబడాలి, వాక్యము విస్తరించబడాలి. కాబట్టి ఆర్భాటము అనగా వర్తమానము ప్రకటించబడుట. ఆమేన్ చెప్తారా? ఆర్భాటము ప్రధాన దూత శబ్దము దేవుని బోర. ఆర్భాటము అనగా వర్తమానం ప్రకటించబడుట. ప్రధాన దూత శబ్దము అనగా క్రీస్తునందు మృతులైన వారు లేచుట. దేవుని బోర అనగా ఎత్తబాటు అయి ఉన్నది. హల్లెలూయా. రెండవ రాకడే ఎత్తబాటు అయి ఉన్నది. కాబట్టి ఈ మర్మములని మనకి మన స్నేహితుడైనటువంటి ఈ దినం యొక్క మన ప్రవక్త, మన స్నేహితుడు ఈ సంగతులను దేవుడి ద్వారా మనకు బయలుపరిచి ఉన్నాడు. హల్లెలూయా. మరి చివరిగా మనం దేవుని వాక్యములు ఏం నేర్చుకున్నామంటే, ఒక దేవుని యొక్క సేవకుడి యొక్క సేవకి ఒక విశ్వాసి ఎలా సహకరించాలి, ఎలా దాన్ని ప్రోత్సహించాలి, ఎలా దాన్ని ఎత్తుపట్టాలో
మోషే చేతులు ఎత్తిపట్టినటువంటి ఆ ఇద్దరి యొక్క సేవకుల గురించి మన దేవుని వాక్యం మనం విన్నాం. హల్లెలూయా. సేవకుడి యొక్క చేతులు ఇరిచే వాళ్ళంగా కాక సేవకుడి యొక్క చేతులు ఎత్తిపట్టినప్పుడు అది సంఘానికి విజయాన్ని తీసుకొస్తుందని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తాం. అలాగే పౌలు తన సేవ పరిచర్యలో తన విశ్వాసులు మరి కన్నులు కూడా ఓడబెరికి ఇచ్చేటివంత సిద్ధపాటు కలిగినటువంటి సంఘముగా ఉన్నారని దేవుని వాక్యంలో మనం చూసాం. అలాగే సంఘము అనగా సరిదిద్దబడే స్థలమై ఉన్నదని దేవుని వాక్యంలో మనం చూసాం. కాబట్టి సునేమీరాలు ప్రవక్తను చేర్చుకుంది, ప్రవక్త యొక్క ఫలము చేర్చుకుంది. అలాగే 2 ఎగ్జాంపుల్స్ మనకి చెప్పారు. చివరిలో రాయ్ రాబర్ట్సన్ గురించి, సిస్టర్ రాయ్ రాబర్ట్సన్ గురించి మనతో మాట్లాడినప్పుడు నిజముగానే ప్రవక్త యొక్క వర్తమానాన్ని విన్న తర్వాత ప్రవక్త వర్తమానాన్ని వెంబడించడానికి అతడు తన స్వదేశాన్ని, తన ప్రజలను, తన గ్రామాన్ని, తన వ్యాపారాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి లేదా అమ్మి మరి ప్రవక్తను వెంబడించడానికి ప్రవక్త ఉండు స్థలానికి వచ్చినప్పుడు మరి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ మరి సిస్టర్ రాయ్ ఎలా అయితే ఆ ఉప్పు నీటి కొరకు తన మనసులో వేదన పడుతున్నప్పుడు ప్రవక్త ద్వారా ఆ సంగతి దేవుడు బయలుపరిచినప్పుడు ప్రియులారా ఆ నీరు ఎలా మార్చబడిందో, ఎలీషా కాలంలో ఏ నీరైతే మరి ఆ ఉప్పు వేసినప్పుడు అది మంచినీరుగా మారింది, అలాగే ఇక్కడ ఉప్పు నీరు మంచినీరుగా మారింది. హల్లెలూయా. కాబట్టి ప్రవక్తను మనం ఎలా వెంబడించాలంటే ఒక కుక్క గురించి చెప్పారు మనకి, హచ్ డాగ్ అనేటువంటి ఈ కుక్క గురించి మనం విన్నాం. కాబట్టి ఒక విశ్వాసి తన కాపర్ని వెంబడించాలి. ఆమె ఏం చెప్తారా? విశ్వాసం ఎవరిని వెంబడించాలండి? కాపర్ని వెంబడించాలి. ఎలా వెంబడించాలి? రూతు వలె వెంబడించాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రికాల సమయంలో మరి దేవుని సేవకులు పాస్టర్ వరం గారు ఉదయకాల సమయంలో కూడా మరి 3 శరీరాల గురించి ఆయన దేవుని వాక్యాన్ని బోధించాడు. ఉదయం నేను రాకపోయినప్పటికి కూడా మరి కొన్ని పనులు బట్టి నేను రాలేకపోయినా కూడా వర్తమానం 2 సార్లు నేను విన్నాను. ఉదయకాల సమయ వర్తమానం ప్రియులరా. మరి ఆ యొక్క 7 సార్లు ప్రవక్త సిక్ అవ్వటం అంటే రోగగ్రస్తుడు అవ్వటం, మరి ఆ యొక్క సమయాల్లో దేవుడు ఆ చివరి సమయంలో ఎలా దేవుడు స్వస్థపరిచాడు, మరి ఆ 7వ పావురం ఎలా వచ్చిందని దాని గురించి మాట్లాడినప్పుడు ఉదయం నేను మెసేజ్ వింటున్నప్పుడు అప్పుడే ముగించేశారేంటని నేను చాలా బాధపడ్డాను. నేను అది ఇంటికాడ ఉన్నాను కాబట్టి నాకు అలా అనిపించుండొచ్చు. అప్పుడే ముగించాడు ఏంటి ఈయన, మళ్ళీ సాయంత్రం చెప్తాడు మిగతా భాగం ఈ రాత్రి చెప్తాడేమో నేను ఎదురు చూశాను. మీరు ఎవరైనా ఎదురు చూసారా? పొద్దున విన్న వాక్యం మళ్ళీ సాయంత్రం నేను కంటిన్యూ చేస్తానని చెప్పాడు ఆయన, కానీ మర్చిపోయాడు ఆయన. దేవునికి స్తోత్రం. మరి రాత్రికాల సమయంలో మరి పాస్టర్ గారు చక్కటి సాక్ష్యం చెప్పారు. అయితే ఈ వర్తమాన విషయంలో దేవుడు ప్రియులరా, దేవుడు మన కన్నులు తెరిచాడు కాబట్టి ఈరోజు ఎంత గొప్ప సంతోషాన్ని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఇంత ఆనందాన్ని మనం కలిగి ఉన్నాం. ఇదంతా దేవుని అద్భుతమైన కృప అయి ఉన్నది. హల్లెలూయా. ప్రియులరా, వర్తమాన విషయంలో ఎన్నడూ అవిశ్వసించకండి, వాక్య విషయంలో ఎన్నడూ అవిశ్వసించకండి. ఎందుకంటే మన చేతుల్లో వర్తమాన పుస్తకాలు ఉన్నాయి, వర్తమాన సీడీలు ఉన్నాయి, వర్తమాన క్యాసెట్లు ఉన్నాయి, వర్తమానం యొక్క రికార్డింగ్స్ ఉన్నాయి, మనకి ట్యాబ్స్ ద్వారా ఉన్నది, సెల్ ఫోన్ ద్వారా మనం వినొచ్చు. ఎందుకంటే మనం ఎక్కువగా బైబిల్ చదవాలి. రెండవదిగా వర్తమానాలు వినాలి. నీ సేవకుడు వర్తమానము సేవకుడు ఏ వర్తమానం అయితే మీరు వినండి అని చెప్పాడో ఆ వర్తమానాలే వినాలి. పొద్దున చెప్పాడు కదా, గొట్టం గురించి చెప్పాడు కదా, గొట్టం ఫాలో అయిన వాళ్ళు అందరూ గొట్టం కాడికే పోతారు. కాబట్టి గొట్టాలు ఫాలో అవ్వకండి, యూట్యూబ్లు ఫాలో అవ్వకండి. నేను నా సంఘంలో ఎప్పుడూ కూడా ఎవరు ప్రసంగాలు పెడితే వాళ్ళ ప్రసంగాలు పెట్టను. ఏమైనా ఎక్కువ ఎప్పుడైనా పెడితే వరం గారి ప్రసంగమే పెడతాను. ఎందుకంటే వరం గారు ఈ కాలంలో ఇప్పుడు ప్రసంగిస్తున్న ప్రసంగికుల్లో కొన్ని నియమాలు కలిగి ఉన్నాడు, కొన్ని పద్ధతులు కలిగి ఉన్నాడు. కాబట్టి నేను వరం గారిని చాలా ప్రేమిస్తున్నాను. మరి ఈరోజు సంఘాలకి అనేక మంది సేవకులు పిలిచేసి, పెద్ద పెద్ద బోధకులు పిలిచేసి, నేను పిలిచినంతమంది సేవకులు ఎవరు పిలిచి ఉండరు, నేను పెట్టిన కోటాలు ఎవరు పెట్టి ఉండరు, నేను ఖర్చు పెట్టిన లక్షలు ఎవడో ఖర్చు పెట్టి ఉండడు. కానీ ఏ పాస్టరు నా సంఘానికి కష్టం వచ్చినప్పుడు, నా సంఘం ముక్కలైపోతున్నప్పుడు ఒక్క పాస్టర్ కూడా వచ్చి మీకు ఏం జరిగిందని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడిన పాస్టర్ ఒక్కడ కూడా లేడు. అందుకే నేను పాస్టర్ని ఫాలో అవటం మానేశాను, వర్తమానం ఫాలో అవుతున్నాను, వాక్యాన్ని ఫాలో అవుతున్నాను, పరిశుద్ధాత్మ నడిపింపు కిందకి వెళ్తున్నాను. ఎందుకంటే నీకంటూ ఒక పాస్టర్ ఉన్నాడు, ఒక విశ్వాసిగా ఉన్నావు కాబట్టి, ఒక సేవకుడిగా ఉంటే నువ్వు తప్పనిసరిగా వర్తమానాన్ని ఫాలో అవ్వాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ ద్వారానే వెళ్ళాలి. ఒక విశ్వాస అయితే నీ కాపరికి లోబడాలి, నీ కాపరి వెళ్ళని స్థలాలకి,
నీ కాపరి చెప్పని ప్రసంగాలకి ఎన్నడూ నువ్వు చెవిస్తే నీ విశ్వాసాన్ని పోగొట్టుకుంటావు. కాబట్టి ప్రియులారా, సంఘ కాపరిని సంఘం గుర్తించాలి. సంఘ కాపరి మాట కాదని ప్రయత్నం చేసే ఎవరైనప్పటికీ కూడా ఎప్పటికైనా సంఘానికి వాళ్ళు కీడు చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి సంఘ కాపరి మాటకు లోబడండి. మీకు పిలుపు ఉందా, దేవుని ఎన్నిక ఉందా, దేవుని చిత్తం ఉందా, మీరు సేవకుడితో కలిసి ప్రార్థించండి. దేవుని చేత ప్రేరేపించబడి దేవుని సేవకుడు పంపే వరకు బయట సేవకుల మాటకు లోబడి, బయట సేవకులు ప్రేరేపించి, ఉదయం చెప్పాడు మన బ్రదరు వరంగారు, ఏం చెప్పాడంటే, నేను ఏ సంఘానికి వెళ్ళినా ఏ సంఘ విశ్వాసులతో ఫోన్ నెంబర్లు తీసుకోను, ఏ సంఘ విశ్వాసులతో నేను సంబంధం పెట్టుకోను. ఎంతమంది ఉన్నారు ఉదయం? మీ నెంబర్లు ఇతర సేవకుల దగ్గర ఉండకూడదు. ఇతర పాస్టర్లకు మీ నెంబర్లు అవసరం లేదు, మీతో మాట్లాడాల్సిన అవసరం వాళ్ళకి అంతకంటే లేదు. అలాంటి చెత్త పనులన్నీ చేసిన సేవకులు సంఘాలను ముక్కలు చేశారు. కాబట్టి నేను ఇప్పటికీ రాజేంద్ర బాబు గారు నా సొంత సోదరుడిగా నేను భావిస్తాను. మరి ఆయన వయసు నా వయసు ఒకటే, కానీ నేను చాలా వృద్ధుడిగా కనబడుతున్నాను అందరికీ. ఏది ఏమైనా ఈ సేవ అంటే నాకు చాలా ఇష్టం. పాస్టర్ రాజేంద్ర బాబు గారి సేవ అంటే నాకు చాలా ఇష్టం. ఈ లక్కవరం ప్రజలంటే కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే పిల్లరా, మరి నేను చాలా మీ అందరిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. నేను ఎల్లప్పుడూ మీ పాస్టర్ గారిని ప్రేమిస్తున్నాను, మీ పాస్టర్ గారిని నేను గౌరవిస్తాను. ఎందుకంటే వాక్యము కోసం నిలబడిన వ్యక్తి, అనేక శ్రమలు, అనేక కష్టాలు, అనేక అవమానాలు, అనేక నిందలు పడినవాడు. ఆయన కష్టం ఏంటో నాకు తెలుసు, ఆయన ప్రయాస ఏంటో నాకు తెలుసు, ఆయన కన్నీరు నాకు తెలుసు. కాబట్టి మీ సేవకుడిని మీరు గౌరవిస్తున్నారు. మీ సేవకుడి మాటకి మీరు విధేయత కలిగి ఉండండి. పరిశుద్ధాత్మ చేత నడిపించబడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.